వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. నేడు ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గురునాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అతిథులుగా స్థానిక శాసనసభ్యురాలు పర్ణికా రెడ్డి, మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు నెహ్రూ గారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలను తీసుకువచ్చి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారని తెలిపారు. ఎన్నో చిత్రహింసలకు గురిచేసి కాళ్లకు సూదులు గుచ్చి గొంతులు కోసి చంపిన రాక్షస పాలన నుంచి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కృషి చేసిన నెహ్రూకి, సర్దార్ వల్లభాయ్ పటేల్కి జోహార్లు తెలియజేశారు. వీరి స్ఫూర్తి వల్లే మనకు స్వాతంత్రం సాధ్యమైందని మన భావితరాల వారికి తెలియజేయాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు, ముఖ్య నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని చెప్పి మనం చూద్దాం. యాక్చువల్గా ఈ కార్యక్రమం సగర్వంగా చెప్పుకోవాల్సిన పిల్లలు ఈరోజు మనం మన ప్లేస్లో ఈ బుక్కడి పువ్వు పెట్టుకున్నాం. ఈ పువ్వు తినే పదార్థం ఆనాడు చాలా మంది మన తల్లులు, మన చెల్లెలు, మన అన్నలు, మన నాన్నలు అందరూ కూడా సంవత్సరం దేశమంతా కూడా పండుగ జరుపుకుంటే మన తెలంగాణలో పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. అన్నాడు నిజాం నిరంకుశ పరిపాలన, కాసిం రజ్వీ గారి ఆకృత్యాలతో ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఆ రోజు దౌర్భాగ్య దుష్ట శక్తుల నీడలో ఎంతో మంది మన అక్క చెల్లెలని చెప్పడానికి కూడా సిగ్గుపడే విధంగా వాళ్ళు చేసిన విధానం, వాళ్ళ ముందరే వాళ్ళ భర్తల్ని తనలు నరికి వాళ్ళ చేతులు పెట్టడం, భర్తల ముందరే బాధ్యతల్ని చర్చడం, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే కాళ్లకు సూదులు గుచ్చి ఉరికించడం, మా అక్క చెల్లెలందరినీ కూడా, మా తల్లులందరినీ కూడా వ్యవస్థలు చేసి గొడ్డెమ్మలాన్ని ఆడించడం, ఎన్నో అసలు వాస్తవం చెప్పాలంటే ఆ కథ వల్ల మనం చెప్పుకుంటే ఒక ముద్ద నోట్లకు పోలేనటువంటి పరిస్థితులను ఎదిరించి సాయుధ పోరాటం ద్వారా ఆనాడు చాచా నెహ్రూ గారి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రజాకారులు, ఈ కాసిం రజ్వీ గారిని చుట్టుముట్టి ఈ ప్రాంతం నుంచి బయటికి పంపించే విధంగా తనకి ప్రభుత్వానికి తల ఉంచి నేను విలీనం చేస్తా, ఈ రాష్ట్రాన్ని నేను వెళ్ళిపోతా అని చెప్పేసి పోయిన సందర్భం నిజంగా కూడా ఆ రోజు మా అక్క చెల్లెలు, అన్నదమ్ములందరూ కూడా, మా పెద్దలందరూ కూడా ప్రాణ త్యాగాలు చేసినటువంటి పాదాలను కడిగి మనం తల మీద పోసుకున్నా కూడా తక్కువనే తెలియజేస్తా ఉన్నా. మన తర్వాత తరానికి తెలిపాల్సిన అవసరం ఉంది. దేశ స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా రోమాలు నిలబడతాయో అంతకు 100 రెట్లుగా తెలంగాణ ఈ సాయుధ పోరాటం, ఆ రోజు ఆర్య సమాజం కానీ తెలంగాణ సాయుధ పోరాటం కానీ వీరు చేసిన వీరోచితమైనటువంటి ఆలోచన విధానంతో మనం ఈ రోజు భారతదేశంలో వీరమైన మాటని మన తర్వాత తరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తెలంగాణ గడ్డ దేశంలో అంత సంబరాలు జరుపుకుంటే ఏడుచుకుంటూ కూర్చున్న సందర్భాలు, గ్రామాలకు వెళ్తా ఉంటే 2000 సైన్యంతో కాసిం రజ్వీ గ్రామాలలో వెళ్తా ఉంటే ఎవరు మాట్లాడినా కూడా గుర్రాల కింద తీసేసి వాళ్ళని చిత్ర విచిత్రమైనటువంటి కష్టాలను కలిగించి వాళ్ళని దాసోహం చేసి వాంఛల్ని కాల్మొక్త అనేటువంటి సందర్భాల నుంచి బద్మాషి నుంచి దాటుతావా లేదనేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆనాటి మేటి యోధులని స్మరించుకోవడం మన ధర్మం. కాబట్టి ఈరోజు స్మరించుకుంటూ వాళ్ళు పెట్టిన భిక్షనే ఈరోజు మనం తింటున్నామన్న మాట మరొకసారి గుర్తు చేద్దామని కార్యక్రమంలో అడిగినప్పుడు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మనం ఆ పురాణ పడిమ కలిగినటువంటి ఈ ప్రత్యేకమైన ప్రాంతం, ఈ ప్రాంతంలో మన చిన్నారులో రక్తం బొట్టులో కూడా మనం ఈ తెలంగాణ సాగిలో పోవడం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఇది ధర్మం అని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ.